ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజీవ్ కాలనీ పంచాయతీలో మహాదేవ్ నగర్, ముత్యాలం కాలనీ, ప్రియాంక నగర్ వీటిలో రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇది చాలా స్లమ్ ఏరియా. దీంట్లో గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో మాకు ఎక్కడ కానీ చిన్న ఇండ్లు కానీ లేకపోతే ఇక్కడ డ్రైన్లు కానీ ఎక్కడ కానీ చేసిన దాఖలాలు లేవు అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మేజర్గా ఇండ్లు సమస్య కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా మేము గత 5 ఏళ్లలో మేము అప్లై చేసినాము, కనీసం ఒక చిన్న ఇల్లు కానీ మాకు శాంక్షన్ చేయలేదు, చిన్న ఇల్లు కానీ కట్టించలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే స్ట్రీట్ లైట్లు కానీ తర్వాత కరెంటు పోల్ అయితే మొత్తం వంగిపోయినాయి. ఎక్కడే కానీ గత 5 ఏళ్ళ నుంచి అడుగుతున్నా ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇక్కడ ఉండే సమస్యలు ఏవైతే మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే ఈ పవర్ కరెంటు పోల్ వంగిపోవడం కానీ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కానీ అలాగే ఈ హౌసింగ్ ముఖ్యంగా ఎవరికైతే లేవో వాళ్ళందరికీ ఈ హౌసింగ్ కానీ ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్వనాశం చేసి మొత్తం వ్యవస్థలనే సర్వనాశం చేసి ఈరోజు ఈ కనీసం మౌలిక పంచాయతీ వ్యవస్థను నాశనం చేసి మౌలిక సదుపాయాలుగా కల్పించలేదు. ఇక్కడ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1450 కోట్లు పంచాయతీలకు రిలీజ్ చేసి మళ్ళా సర్పంచులకి తర్వాత పంచాయతీలు పూర్వ వైభవం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏవైతే మౌలిక సదుపాయాలు ఇబ్బందిగా ఉన్నా అవన్నీ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నెరవేరుస్తామని చెప్పేసి